హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రీమీగా ఉండే మిల్క్ పాప్సికల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా క్రీమీగా ఉంటాయి, అలానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో అనమాట. పార్లర్లో వెనిలా మిల్క్ పాప్సికల్స్ ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా క్రీమీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళైనా లేదంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఐస్ క్రీమ్ రెసిపీ అనమాట. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. ఏ సూపర్ మార్కెట్లో అయినా ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గానే ఉంటుంది. నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని 1 కప్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రెష్ క్రీమ్ని బేటర్తో బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ రూమ్ టెంపరేచర్లో ఉన్నది కాకుండా అంటే చల్లగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ చల్లగా ఉంటేనే బేటర్తో ఇలా బీట్ చేసినప్పుడు ఇది క్రీమీగా అవుతుంది. ఇది నార్మల్ టెంపరేచర్లో కానీ లేదంటే కొద్దిగా వేడిగా ఉన్నా కూడా ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది మీకు క్రీమీగా రెడీ అవ్వదన్నమాట. ఇలా ఎంతసేపు బీట్ చేసినా కూడా క్రీమీగా ప్రిపేర్ అవ్వదు. సో మీరు అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా బీట్ చేసినప్పుడు ఎంతసేపటికి మీకు క్రీమీగా అవ్వకపోతే ఒకసారి ఫ్రిడ్జ్లో ½ అన్ అవర్ పాటు ఉంచిన తర్వాత మళ్ళీ బయటకు తీసి ఇలా బీట్ చేసినట్లయితే మీకు ఈజీగా ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది క్రీమీగా అవుతుందన్నమాట. బాగా చల్లగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ని ఇలా బేటర్తో బీట్ చేసినట్లయితే కేవలం 5 మినిట్స్లోనే మీకు ఇలా క్రీమీగా ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ఫ్రెష్ క్రీమ్ క్రీమీగా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ½ టీ స్పూన్ వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ½ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పంచదార పొడిని అలానే కొద్దిగా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేయకుండా మిల్క్ పౌడర్ని అలానే పంచదార పొడిని వేసుకున్నట్లయితే కొద్దిగా పాలని వేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసుకుంటే సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత బేటర్తో మళ్ళీ బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం ఇలా మళ్ళీ 2 to 3 మినిట్స్ పాటు బేటర్తో బీట్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఐస్ క్రీమ్ మిక్స్ చూడడానికి ఇలా క్రీమీగా ఉండాలి. నార్మల్ టెంపరేచర్ కన్నా సమ్మర్లో ఇవి ప్రిపేర్ అవడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అనమాట. నార్మల్ టెంపరేచర్లో అయితే మీకు 12 అవర్స్లో ఇవి మిల్క్ పాప్సికల్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. సమ్మర్లో అయితే వేడి మరీ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ టైంలో మీరు కనీసం 16 to 24 అవర్స్ అయినా కూడా ఫ్రీజర్లో ఉంచినట్లయితే పర్ఫెక్ట్ మిల్క్ పాప్సికల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మౌల్ని కనీసం 12 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచినట్లయితే మిల్క్ పాప్సికల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. నెక్స్ట్ 16 అవర్స్ తర్వాత వీటిని ఒకసారి ట్యాప్ కింద పెట్టి డిమోల్డ్ చేసినట్లయితే ఈజీగా డిమోల్డ్ అవుతాయి. లేదంటే నార్మల్ వాటర్లో ఒకసారి డిప్ చేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఉంచినట్లయితే ఇవి ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. సో అంతే, ఇలా చాలా సింపుల్గా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో క్రీమీగా ఉండే వెనిలా మిల్క్ పాప్సికల్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ కొలతలతో మీరు ఈ మిల్క్ పాప్సికల్స్ ని ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.